హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ప్రీవియస్ క్లాస్లో రీమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ ఫండమెంటల్ మనం తీసుకున్నాం. ఇప్పుడు అదే టాపిక్లో ఒక ఇంపార్టెంట్ థియరం ఉందన్నమాట. ఏంటి థియరం అంటే నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ రీమాన్ ఇంటిగ్రబుల్. నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఒక థియరం మనం డిస్కస్ చేద్దాం ఈరోజు మనం. ఓకే, క్లియర్? అయితే ఆ స్టేట్మెంట్ చూడండి, ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్ ఏ బౌండెడ్ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబి టు ఆర్ ఈజ్ ఆర్ ఇంటిగ్రబుల్. అంటే దీని మీనింగ్ ఏంటంటే రీమాన్ ఇంటిగ్రబుల్. దాని మీనింగ్ రీమాన్ ఇంటిగ్రబుల్ on closed interval a comma b. So clearly a bounded function f from closed ab to r is Riemann integrable on closed interval a b ఇచ్చాడు. సింపుల్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లో ఇచ్చాడు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మన ఏంటంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ p. పి అనేది ఏంటంటే ఇక్కడ పార్టిషన్ పి ఆఫ్ దేనికం ఇక్కడ క్లోజ్డ్ ఏబీకి అన్నమాట. క్లోజ్డ్ ఏబీకి పి అనేది ఒక పార్టిషన్ సచ్ దాట్ మీరు ఏం ప్రూవ్ చేయాలంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్ మైనస్ లోయర్ రీమాన్ సమ్ ఈజ్ లెస్ దాన్ ఇప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ necessary and sufficient condition for Riemann integrable. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఎగ్జామినేషన్లో. మోస్ట్ ఇంపార్టెంట్ థియరం చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ ఇచ్చాడు కూడా, ఈ సైకిల్ కింద ఇస్తాడు. ఓకే, సో ఫస్ట్ వన్. సో మనం థియరం డిస్కస్ ముందు కొద్దిగా ఓ బేసిక్స్ ఉన్నా ఓ డెఫినేషన్ అది చూద్దాం. అదేంటి ఎలాగంటే ఏమని తెలుస్తుంది మనకి బై డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ఇంటిగ్రల్ అంటే a bar to b f of x dx. ఇంటిగ్రల్ a bar to b f of x dx దీన్ని ఏమంటారంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ f of x dx. దాని వాల్యూ ఏంటంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే సుప్రీమం అవుతుంది. సుప్రీమం ఆఫ్ దీనికం ఇది ఎల్పిఎఫ్కి సుప్రీమం సచ్ దాట్ అంటే మీనింగ్ ఏంటంటే పీ కదమ్మా, పీ బిలాంగ్స్ ఏంటి ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఇచ్చి అంటే దిస్ ఈజ్ ద సుప్రీమం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని మీనింగ్ సుప్రీం అంటే మ్యాక్సిమం కదా, అంటే రాసుకోవచ్చు అంటే దట్ ఎంప్లాయిస్ దీన్ని ఏం రాసుకోవచ్చు వాల్యూ అంటే ఎల్పిఎఫ్ ఓకే సుప్రీం కదమ్మా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తారు. అంటే ఎల్పిఎఫ్కి ఇది సుప్రీం అవుతుంది. ఇక్కడ పి అనేది పార్షియల్గా పి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎన్ సెట్ తీసుకోండి, ఎస్ ఈజ్ సెట్. దీనికి ఆల్ఫా అనేది సుప్రీమం అంటే బీటా అనేది ఇన్ఫీమం అనుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ఫా ఈజ్ సుప్రీమం ఆఫ్ ఎస్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ a set S. సో సుప్రీమం అంటే మ్యాక్సిమం కదమ్మా. సో ఎనీ నెంబర్ లెస్ దెన్ ఆల్ఫా ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్. అంటే ఏమవుతాం ఇక్కడ ఎనీ నెంబర్ లెస్ దెన్ ఆల్ఫా కానీ చిన్న వాల్యూ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, బేటా తీసుకున్నాం కదమ్మా. బేటా ఈజ్ ఏ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్, ఇన్ఫిమమ్ వాల్యూ. సో బేటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి ఎనీ నెంబర్ లెస్ దాన్ ఆల్ఫా కదమ్మా. సో ఆల్ఫా మైనస్ సంథింగ్ ఈజ్ నాట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్ వస్తుంది, అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. అలా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చేస్తానంటే బేటా తీసుకున్నాం కదమ్మా. బేటా అనేది ఏంటమ్మా అక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ అని చెప్పాను. సో బేటా ఈజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్, దెన్ ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ బేటా ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. అంటే బేటా ఎక్కువైనది ఏంటి ఇక్కడ నాట్ ఏ లోయర్ బౌండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే బేటా ప్లస్ సంథింగ్ ఈజ్ నాట్
ఏ లోయర్ బౌండ్ అని వస్తుంది. ఇది బేసిక్స్ ఫండమెంటల్. ఓకే క్లియర్. సో ఎందుకు చెప్తున్నారంటే నేను అప్లై చేస్తాను కదా తెలియదా అని చూడండి ఒకసారి. సో మనకు తెలిసిన విషయం ఇక్కడ చూడండి ఏమి వచ్చిన వాల్యూ అంటే సో ఎల్పిఎఫ్ ఇది అనేది ఏమవుతుంది ఇక్కడ సుప్రీం అవుతుంది. ఇందుకు ఏం చెప్పాను ఇక్కడ ఎనీ నెంబర్ లెస్ దాన్ ఆల్ఫా అంటే దీనికన్నా చిన్న వాల్యూ అనేది ఏమవుతుంది నాట్ ఏ అప్పర్ బౌండ్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే దట్ ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చు వాల్యూ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఓకే ఏ టు బి ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇప్సలాన్ బై 2 అంటే మేము మైనస్ కానీ ఓకే అన్నాడు మైనస్ ఇప్సలాన్ బై 2 ఈజ్ లెస్ దాన్ ఎల్పిఎఫ్ అయిపోతుంది. ఇందాక అనుకోండి ఏమైంది ఇక్కడ సుప్రీం అయిపోయింది. బట్ ఏముంది దానికన్నా చిన్న వాల్యూ కదా అప్పుడు ఏమవుతుంది నాట్ అప్పర్ బౌండ్ వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఈజ్ లెస్ దాన్ ఎల్పిఎఫ్. ఈ లెస్ దాన్ ఏంటమ్మా ఎల్పిఎఫ్ వస్తుంది. ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి మరో కండిషన్ చూద్దాం. ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ దీన్ని ఏమంటారంటే ఇన్ఫిమమ్ అవుతుంది. ఇన్ఫిమమ్ ఆఫ్ దేనికమ్మంటే యూపీఎఫ్ యూపీఎఫ్కి ఇన్ఫిమమ్. సో సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. మరి ఇన్ఫిమమ్ కదమ్మా అంటే మీరు ఏం రాసుకోవచ్చు వాల్యూని దట్ ఎంప్లాయిస్ ఇన్ఫిమమ్ అంటే చిన్న వాల్యూ ఎలా అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. యూపీఎఫ్ వస్తుంది. ఓకే ఎందుకంటే దీనికి ఇది ఇన్ఫిమమ్ వాల్యూ అవుతుంది. ఇందా చెప్పాను బేటా ఈజ్ ఇన్ఫిమమ్ కదమ్మా. సో ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ బేటా ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. ఓకే సో దీనికన్నా పెద్ద వాల్యూ ఏమవుతుంది నాట్ ఏ లోయర్ బౌండ్ వస్తుంది. సో దాని ఏమవుతుంది వాల్యూ అంటే దట్ ఎంప్లాయిస్ అప్పుడు వాల్యూ యూపీఎఫ్ యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇప్సిలాన్ బై 2 f of x dx epsilon by 2. Okay, so this is the equation 1, this is the equation number 2. ఈ రెండు కండిషన్ ఏం చేస్తారంటే దీన్నే డార్క్ బాక్స్ థియరం అంటారు. ఈ కండిషన్ ఏంటంటే దీన్ని ఏమంటారు డార్క్ బాక్స్ థియరం అంటారు. సో అన్ని చెప్పకుండా ఏం చేస్తుంది జస్ట్ ఓన్లీ డెఫినేషన్ చెప్పేస్తాను మీకు. ఓకే చూడండి ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏంటమ్మా సుప్రీమ్ ఆఫ్ ఎల్పిఎఫ్. సుప్రీం అంటే ఏంటి ఇక్కడ మ్యాక్సిమం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో ఎల్పిఎఫ్ అనేది. సో సుప్రీం అంటే ఇప్పుడు ఆల్ఫా సుప్రీం కదా ఎనీ నెంబర్ లెస్ దాన్ ఆల్ఫా అంటే దీనికన్నా తక్కువ వాల్యూ ఏమవుతుంది నాట్ ఏ అప్పర్ బౌండ్ కాబట్టి ఏమవుతుంది అప్పర్ బౌండ్ కాదు లోయర్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే సో ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. ఓకే క్లియర్ అది డెఫినేషన్. సో అలాగే ఇంకోటి ఏంటి ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ వేర్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఏబి. మరి ఏంటి ఇక్కడ యూనిఫామ్ చెప్పాను కాబట్టి ఏమొస్తుంది వాల్యూ ఇది యూనిఫామ్ వాల్యూ వస్తుంది ఇంటూ ఏ టు బి ఆర్ యూపీఎఫ్. సో ఇక్కడ బేటా అనేది యూనిఫామ్ అయినా ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ బేటా ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. సో ఇది నాట్ అప్లికబుల్. ఓకే సో రెండు డెఫినేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఈ థియరం మనం ప్రూవ్ చేద్దాం. ఓకే అలా ఇంకోటి చూడండి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మరో కండిషన్ అంటే 0 ఫస్ట్ వన్ ఒక ఇప్సిలాన్ వాల్యూని తీసుకోండి. ఇప్సిలాన్ అంటే ఇప్సిలాన్ అంటే గ్రేటర్ దాన్ 0 అంటే విచ్ ఈజ్ వెరీ స్మాలెస్ట్ పాజిటివ్ క్వాంటిటీ. స్మాలెస్ట్ పాజిటివ్ క్వాంటిటీ అంటే అప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దాన్ ఇప్సిలాన్ అండి. అంటే ఏంటి ఇప్సిలాన్ అంటేనే స్మాలెస్ట్ వాల్యూ దానికి ఇచ్చిన వాల్యూ ఏంటి ఎక్స్ మైనస్ వై విచ్ ఈజ్ ఏంటి ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్. అప్పుడు అలా ఉందనుకోండి మీరు ఏం రాసుకోవచ్చు వాల్యూ అంటే ఎక్స్ ఈక్వల్ టు వై అయిపోతుంది. అంటే బోత్ వాల్యూస్ సరిగ్గా ఎందుకంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఏంటి ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై బట్ ఏంటి విచ్ ఈజ్ స్మాల్ అంటే ఇప్సిలాన్ ఈజ్ వెరీ స్మాలెస్ట్ దానికన్నా స్మాలెస్ట్ వాల్యూ ఎక్స్ మైనస్ వై ఇంకా స్మాలెస్ట్ అంటే విచ్ ఆర్ అప్రాక్సిమేట్ టు 0 అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్ టు 0 అంటే 0 దగ్గరగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 0 అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ వై వస్తుంది. ఇప్పుడు అది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై లెస్ దాన్ ఇప్సిలాన్ అయితే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు వై అని వస్తుంది. ఎక్స్ వై అవుతుంది. ఇది చెప్పారంటే మనం నెక్స్ట్ మనం యూజ్ చేస్తామని చెప్తున్నాను ముందరే. ఓకే క్లియర్. ఓకే ఇది బేసిక్.
సో వీటిని ఉపయోగించి మనం ఏం చేద్దామంటే ఈ థియరం మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ చాలా జాగ్రత్తగా వినండి. ప్రూఫ్ అనేది ఏంటి ఇక్కడ? ప్రూఫ్ ఫస్ట్ వన్ గివెన్ దట్ వాడు ఏం ఇచ్చారంటే ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b to r ఈజ్ బౌండెడ్ అని ఇచ్చారు. బౌండెడ్. ఓకే, దేని బౌండ్ అవుతుంది ఇక్కడ? ఈజ్ బౌండెడ్ అని ఇచ్చారు. అయితే ఇందులో ఫస్ట్ వన్ లెట్ ఇప్సిలాన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 తీసుకోండి. ఓకేనా? ఇప్సిలాన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ఇప్సిలాన్ బై 2 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే ఇది కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు దీనికి ఫస్ట్ పార్ట్ అంటే పార్ట్ 1 దాన్ని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే నెససరీ కండిషన్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎఫ్ ఈజ్ ఏంటమ్మా ఇక్కడ? రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b. సో ఫస్ట్ వన్ we assume that f is R integrable. f is ఏంటమ్మా ఇక్కడ? R integrable on. R integrable మీనింగ్ ఏంటి? రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b. ఓకే, సో మనకి ఏం దిస్ వాల్యూ అంటే క్లియర్ అంటే బై డెఫినిషన్. ఇప్పుడు మన డెఫినేషన్ ఉంది కదా, ఏ డెఫినేషన్ అన్నది? రీమాన్ ఇంటిగ్రబుల్ డెఫినేషన్. మనకి డెఫినేషన్లో ఇంటిగ్రల్ a bar to b f of x dx ఈక్వల్ ఇంటిగ్రల్ a to b bar f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of x dx. అది మీరు ఈక్వేషన్ 1గా రాసుకుంటారు. ఓకేనమ్మా? ఈక్వేషన్ 1 ఏంటమ్మా ఇది? ఎఫ్ అనేది ఏంటి ఇచ్చాడు? రీమాన్ ఇంటిగ్రబుల్ ఇచ్చాడు. బై డెఫినేషన్ ఏమంటే ఏంటి? లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of x dx. అది వాడు ఇచ్చింది. ఓకే, మీరు ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? నౌ వీ హ్యావ్ టు షో దట్ సో మీరు ఏం ప్రూవ్ చేస్తారంటే 0 less than or equal UPF. ఓకే, UPF మైనస్ LPF ఈజ్ లెస్ దాన్ ఇప్సిలాన్ అని చెప్పాలి. ఈజ్ లెస్ దాన్ ఏంటమ్మా? ఇప్సిలాన్ అని చెప్పాలి. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ మన దేశంలో పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ యూజ్ చేసుకోవాలి. we know that ఏంటి పాయింట్ అంటే ఇంటిగ్రల్ a bar to b f of x dx a bar to b f of x dx. దీన్ని ఏమంటాము ఇక్కడ? చెప్పండి ఏంటి? సుప్రీమం ఆఫ్ ఏంటమ్మా ఇది? సుప్రీమం ఆఫ్ LPF such that p belongs to phi of closed interval a comma b. ఓకే, అది సుప్రీం అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? దట్ ఇంప్లాయిస్ సో అప్పుడేమో సుప్రీం అంటే మ్యాక్సిమం అవుతుంది కదా. సో LPF ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b bar f of x dx. ఓకే, ఇప్పుడు ఇందా చెప్పాను మీకు ఏంటంటే ఇదేంటి? సుప్రీం కదా, ఇందా రాసాము. ఆల్ఫా సుప్రీం అనుకుంటే ఎనీ నెంబర్ లెస్ దాన్ ఆల్ఫా ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్ వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే ఇంటిగ్రల్ a bar to b f of x dx మైనస్ ఇప్సిలాన్ బై 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది వాల్యూ? LPF అని వస్తుంది. ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వాల్యూ LPF. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ ఇది ఇంకా దీన్ని రాసుకోవచ్చు వాల్యూ అంటే దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ చూడండి a bar to b f of x dx ఉంది. మరి a bar to b f of x a to b అయినా. సో ఇంటిగ్రల్ a to b f of x dx
మైనస్ ప్లస్ అయిపోతుంది వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఓకే, దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2. ఎస్ క్లియర్. నెక్స్ట్ ఏం రాస్తారంటే నెక్స్ట్ మరో పాయింట్ ఉందిగా, ఇంటిగ్రల్ a to b bar f of x dx ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఏమంటారంటే ఇన్ఫిమమ్ అంటారు. ఇన్ఫిమమ్ ఆఫ్ దేనికమ్మది యూపీఎఫ్కి ఇన్ఫిమమ్ అవుతుంది, యూపీఎఫ్. ఓకే, సచ్ దట్ ఈ బిలాంగ్స్ టు phi of closed interval a comma b. ఓకే, మరి ఈ ఫంక్షన్ యూపీఎఫ్కి ఏమైనా ఇన్ఫిమమ్ అయినా ఈ వాల్యూ ఇన్ఫిమమ్ వస్తుంది. ఇన్ఫిమమ్ అంటే ఏం రాసుకుంటారు వాల్యూ, సో ఇంటిగ్రల్ a to b bar f of x dx is less than or equal to UPF, is less than or equal to UPF. ఓకే, మనం చెప్పాం కండిషన్ ఏం చెప్పాము, మనం ఎగ్జాంపుల్ చెప్పాం. బేటా ఈజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ అయితే దెన్ ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ బేటా, ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ బేటా ఈజ్ నాట్ ఏ లోయర్ బౌండ్. అది నాట్ ఏమవుతుంది ఇక్కడ లోయర్ బౌండ్ అవుతుంది. అప్పుడు కండిషన్ ఏమవుతుంది వాల్యూ అంటే దట్ ఇంప్లైస్ యూపీఎఫ్ రివర్స్ అయిపోతుంది. UPF is less than or equal to UPF is less than or equal to integral a to b bar f of x dx into a plus value, okay, plus epsilon by 2 వస్తుంది. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఇంకా చెప్పాలనుకోండి, ఇంకా దీన్ని మార్చకుండా మరో వాల్యూ రాసుకోవచ్చు. ఏంటి రాస్తామంటే ఇక్కడ ఏమన్నా ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఉందా, మరి ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని వాల్యూ రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్, దట్ ఇంప్లైస్ యూపీఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. అది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, now we have to show that 0 less than or equal UPF minus LPF ఎంత చెప్పాలి, less than epsilon చెప్పాలి, less than epsilon. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1 ఇది వాల్యూ, ఈక్వేషన్ 2 అంటే ఏముంది వాల్యూ క్లియర్గా, ఇంటిగ్రల్ a to b f of x dx ఇదేంటి వాల్యూ LPF ప్లస్ epsilon by 2. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 2, ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 and 2 తీసుకో. 3 and 2లో ఫస్ట్ వాల్యూ 3 ఇదే కదమ్మా. సో ఫస్ట్ వన్ యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఓకేనా, ఎప్సిలాన్ బై 2 అంటే అదే వస్తున్న వాల్యూ అంటే ఒకసారి చూడండి. మరి ఇక్కడ కొద్దిగా మనం అరేంజ్ చేయాలి సరిపోదుగా వాల్యూ అనేది, కాబట్టి ఇక్కడ చూడండి నేను ఇక్కడ రాస్తాను. ఓకే, ఇక్కడ ఇది తెలుసు కదా వాల్యూ, సో ఇక్కడ నుంచి తీసేస్తాను వాల్యూ. ప్రూఫ్ అనేది ఉందిగా ఆడిని చూసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఇక్కడ కొద్దిగా అరేంజ్ చేస్తాను. ఓకే, సో ఇది ఇలా పార్ట్ 1. ఓకే, ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఏముంది వాల్యూ అంటే మనకి దిస్ చూడండి ఒకసారి, మనకి ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను, పైన రాస్తాను మనకి ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 2. 3 అంటే ఏముంది వాల్యూ ఇక్కడ యూపీఎఫ్, ఓకే, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉంది వాల్యూ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఓకే, నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి వాల్యూ, ఈ వాల్యూ ఏముంది ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. ఓకే, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. దాని ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు ఒకసారి చూడండి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు వాల్యూ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 రాసుకోవచ్చుగా, ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి అనమాట. సో ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ప్లస్ ఏం రాస్తారు ఇక్కడ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 రాస్తారు. కాబట్టి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్
ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఓకే, సారీ, ఇందా మనం ఇక్కడ మనం ఈక్వల్ పెట్టేస్తున్నాం. జస్ట్ ఓన్లీ లెస్ దాన్, సారీ. ఇప్పుడు చూడండి వాల్యూ నెక్స్ట్ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఇక్కడ వాల్యూ ఏమవుద్ది, ఎప్సిలాన్ బై 2 వస్తుంది. ఎందుకంటే దీని ప్లేస్లో మనం ఈ వాల్యూ రీప్లేస్ చేసాం ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి. ఓకే, ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత అవుతుంది వాల్యూ, ఇది ఎల్పిఎఫ్ ప్లస్ ఇక్కడ వాల్యూ ఏంటి, ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఎప్సిలాన్ వస్తుంది. ఈ వాల్యూ వస్తే ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుందా. ఫస్ట్ ఫైనల్ ఏమవుతుంది వాల్యూ అంటే యూపీఎఫ్ minus LPF is less than epsilon. Okay, so therefore finding out value ante 0 less than or equal UPF minus LPF is less than epsilon. ఎందుకంటే UPF is always maximum, LPF is a minimum. Minus చేస్తే వచ్చే వాల్యూ 0 or greater than 0 but not less than 0. So therefore 0 less than or equal UPF minus LPF is less than epsilon. Okay, now this is the first condition. ఇది మనం ప్రూవ్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే నెసరీ కండిషన్ అంటారు. నెసరీ కండిషన్లో ఎఫ్ అనేది ఏం తీసుకున్నా కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ అని తీసుకుంటే 0 less than or equal UPF minus LPF less than epsilon. ఓకే, అది క్లియర్. నెక్స్ట్ పార్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనకు సఫిషియెంట్ కండిషన్లో we assume that epsilon greater than 0, there exists a partition P of closed AB such that 0 less than or equal UPF minus LPF less than epsilon అని తీసుకుంటే మీరు ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ F is a రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ AB చెప్పాలి. రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ AB మరి చెప్పాలంటే మన కండిషన్ ఏంటి, ఇక్కడ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ చెప్తే సరిపోతుంది వాల్యూ. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే సఫిషియంట్ కండిషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే దాన్ని ఏమంటారు సింపుల్గా అంటే పార్ట్ 2 రాస్తాం మనం. పార్ట్ 2లో we assume that okay, for epsilon greater than 0 there exists a partition of closed interval a comma b. Partition of closed interval a b such that condition ఇక్కడ 0 less than or equal UPF minus LPF is less than epsilon. ఓకే, అది మనం తీసుకున్నాం. సో మీరు ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, నౌ వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ ఈజ్ ఆర్ ఇంటిగ్రబుల్ అంటే దాన్ని ఏమంటారంటే రీమాన్ ఇంటిగ్రబుల్ అని అంటారు. రీమాన్ ఇంటిగ్రబుల్ ఆర్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అది మీరు ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ మనకు తెలిసిన వాల్యూ ఏంటి ఇక్కడ క్లియర్గా ఇంటిగ్రల్ చూడండి ఒకసారి. వీ నో దట్ మనకి డెఫినేషన్ ఆల్సో తెలుసుగా మరి అప్పర్ అండ్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్. వీ నో దట్ ఏంటంటే డెఫినేషన్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడండి దీన్ని ఏమంటారంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఇంటిల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు దాన్ని ఏంటి ఇక్కడ ఇన్ఫిమమ్ అంట. ఇన్ఫిమమ్ ఆఫ్ దేనికి ఇన్ఫిమమ్ అక్కడ యూపీఎఫ్కి ఇన్ఫిమమ్ అంటే ద సెట్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో ఈ యూపీఎఫ్ సెట్ ఆఫ్ యూపీఎఫ్కి ఏమవుతుంది ఇక్కడ ఇన్ఫిమ్ అవుతుంది. ఏది ఈవెన్ ఇన్ఫిమ్ అంటే ఇన్ఫిమ్ అంటే మినిమం మ్యాక్సిమం మినిమం కాబట్టి ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ అని వస్తుంది. ఓకే, యూపీఎఫ్. ఎస్, క్లియర్. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ ఇందులో 1 2 అయిపోయిందిగా 3 అయిపోయిందా 4 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 4.
అలాగే నెక్స్ట్ వన్ మరో చూడండి, మరో డెఫినేషన్ ఏంటి, ఇంటిగ్రల్ a bar to b f of x dx ఈక్వల్ టు, సో దాన్ని ఏమంటారంటే సుప్రీమం అంటారు. అంటే సుప్రీమం ఆఫ్ దేనికమ్మా, ద సెట్ ఆఫ్ ఎల్పిఎఫ్. సో ఎల్పిఎఫ్ కి సుప్రీం అవుతుంది వేర్ p బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. కాబట్టి సెట్ ఆఫ్ ఎల్పిఎఫ్ కి ఏమవుతుంది ఇక్కడ సుప్రీమం, ఏ సుప్రీమం అవుతుంది, దిస్ వాల్యూ సుప్రీం. సుప్రీం అంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది కదా, సో దీన్ని రాస్తారు వాల్యూ అంటే ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx అని వస్తుంది. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు బోత్ సైడ్ కూడా మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ అంటే మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఏమవుతుంది వాల్యూ, ఈక్వల్ రివర్స్ అయిపోతుందా, రివర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx. ఓకే, దీన్ని ఏం చేసుకుంటే రివర్స్ రాసి, రివర్స్ అంటే ఏంటంటే మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్ అని రాశారు, మైనస్ ఎల్పిఎఫ్. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, సో మనం ఈక్వేషన్ 4 అండ్ 5 రెండు యాడ్ చేయండి. యాడింగ్ ఈక్వేషన్స్ 4 ఇంకోటి ఏంటి వాల్యూ 5, ఈక్వేషన్ 4 అండ్ 5 రెండు యాడ్ చేస్తారు. సో రెండు యాడ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 4 LHS ఇదేనా, కాబట్టి LHS ఏంటి, LHS ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx. ఇక్కడ 5 LHS వాల్యూ ఉంది, మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx. రెండు లెస్ దాన్ ఈక్వల్గా లెస్ దాన్ ఈక్వల్ యాడ్ చేస్తారు. ఇక్కడ RHS లో ఫస్ట్ వాల్యూ ఉంది, UPF ఉంది, కాబట్టి వాల్యూ UPF మైనస్ ఇక్కడ వాల్యూ ఏంటి LPF అని ఉంది. ఓకే, UPF మైనస్ LPF. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ ఇంకేమొస్తుంది వాల్యూ అంటే దట్ ఇంప్లైస్ ఇది ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx మైనస్ ఇదేంటి వాల్యూ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx. ఈ వాల్యూ ఉంది UPF మైనస్ LPF వాల్యూ ఉంది. మరి మనకి పార్ట్ 2 లో ఏమన్నా we assume that ఫర్ ఎప్సిలాన్ కండిషన్ ఏముంది, UPF మైనస్ LPF ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎప్సిలాన్, కాబట్టి దీని వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్. సో క్లియర్లీ ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకే, ఎందుకంటే కామన్ బ్రాకెట్ రాసుకోండి ఏంటంటే UPF మైనస్ LPF ఓకేనా లెస్ దాన్ ఎప్సిలాన్ అని కాబట్టి. ఓకేనా, సిన్స్ అని రాసుకుంటారు కావాలంటే, అది పడిచే కండిషన్ మీద UPF దాని వాల్యూ ఇస్తాం. నెక్స్ట్ వన్ క్లియర్లీ వీ నో దట్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ థియరం తెచ్చుకుంటాం. ప్రీవియస్ థియరం ఏంటంటే వీ నో దట్ మనకు థియరం ఉంది మన ప్రీవియస్ థియరంలో, ఎలా అంటే ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx అని వాల్యూ ఉంది. అంటే లోయర్ రిమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఆల్రెడీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ రిమాన్ ఇంటిగ్రబుల్. సో వెళ్ళిపోతే ఏమవుతుందా, మైనస్ అయిపోతుందా. సో అప్పుడు ప్రకారం ఏం రాసుకోవచ్చు వాల్యూ, దట్ ఇంప్లైస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx. కాబట్టి ఈ వాల్యూ ఏంటప్పుడు రెండు కూడా దీనికి ఎలా ఉంటుంది వాల్యూ, 0 కన్నా ఈక్వల్ అయితే అప్పుడు 0 వస్తుంది, బట్ నాట్ లెస్ దాన్ 0. ఓకే, కాబట్టి ఈ వాల్యూ అనేది ఏంటి 0 లెస్ అంటే దిస్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ అంటే దట్ ఇంప్లైస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకేనా, ఇందులో కండిషన్ గుర్తుందా, ఏంటి కండిషన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ x మైనస్ y లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే ఏం చెప్పాను వాల్యూ x ఈక్వల్ y చెప్పాను, ఎందుకంటే ఎప్సిలాన్ ది స్మాలెస్ట్ పాజిటివ్ క్వాంటిటీ. సో దానికన్నా చిన్న వాల్యూ ఏంటి x మైనస్ y.
అంటే x మైనస్ వై ఈజ్ అప్రాక్సిమేట్ టు 0 అంటే కొన్ని కేసులు 0 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే x మైనస్ వై ఈక్వల్ 0 దట్ ఈక్వల్ x ఈక్వల్ y. ఇది కూడా ఏంటంటే లోయర్ రిమాన్ ఇంటిగ్రబుల్ అప్పర్ రిమాన్ ఇంటిగ్రబుల్ మైనస్ లోయర్ రిమాన్ ఇంటిగ్రబుల్ ఈ వాల్యూ ఏంటి ఇక్కడ 0 లెస్ దాన్ కూడా ఇచ్చారు. అంటే దిస్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఇప్సిలాన్ స్మాలెస్ట్ పాజిటివ్ క్వాంటిటీ. దిస్ ఈజ్ ఆల్సో ఏంటి ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ. దిస్ వాల్యూ ఇస్ అప్రాక్సిమేట్ టు 0 అంటే ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఫైనల్ గా రాసుకోవచ్చు వాల్యూ. సో అప్పర్ రిమాన్ ఇంటిగ్రబుల్ f of x dx is equal to f of x dx equal to lower Riemann integrable f of x dx and equal అయిపోతుంది. Okay, clear? So this is called upper Riemann integrable equal to lower Riemann. So both values are equal. Therefore, f is a Riemann integrable. Therefore, f is R integrable on closed interval a comma b. Okay, this is the theorem. అర్థమవుతుందమ్మా? ఈ పార్ట్ ఏం తీసుకున్నాం ఇక్కడ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈ లెస్ దెన్ అని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేస్తాం ఇక్కడ ఎఫ్ ఈజ్ ఏ రీమాన్ చెప్పాలి. ఏమని చెప్పాలంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ ద థియరమ్. ఓకే, థ్యాంక్ యూ.